హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఇప్పుడు యూనివర్స్ ఏం సమాధానం చెప్తుంది, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్గా నేను ఈ టైప్ రీడింగ్ అయితే ఈ మధ్యన టైం టు టైం చేస్తూనే ఉన్నాను. బట్ నాకేమనిపించింది అంటే, మీలో చాలా మందికి ఏంటంటే చాలా ప్రశ్నలు ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయొచ్చు. సో ఆ సిచ్యువేషన్లోనే వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉండొచ్చు. అలా ఒక సిచ్యువేషన్ కాకుండా వేరే వేరేగా కూడా కొన్ని ఉండొచ్చు. సో అప్పుడు కూడా మీకు ఏంటంటే మనసులో కొన్ని ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఇలా ప్రతి మనిషికి కూడా వాళ్ళ మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మేబీ ఇలాంటి రీడింగ్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది. వాళ్ళకి కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది అని నాకు అనిపించింది. సో అందుకే నేనేంటంటే ఈ టైప్ రీడింగ్ అయితే ఈరోజు చేస్తున్నాను. చూద్దాం అసలు ఏంటి పరిస్థితి. మీ మనసులోనే ఏంటంటే చాలా ప్రశ్నలు ఉండొచ్చు. బట్ యూనివర్స్ మీకు చెప్పే సమాధానాలేంటి? మీరసలు ఏం తెలుసుకుంటారు ఈ ప్రశ్నల ద్వారా? అట్‌లీస్ట్ మీకున్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకకపోయినా కొన్నింటికైనా దొరుకుతది కదా! సో చూద్దాం అందుకే అసలు ఏంటి పరిస్థితి అనేది. సో మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే పర్టిక్యులర్‌గా మీ మనసులోని ఒక క్వెషన్ అనుకున్నప్పుడు వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీరున్న సిట్యుయేషన్‌ని ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఆ సిట్యుయేషన్‌లో మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ మనసులో ఏంటి ఆ ప్రశ్న అనేది మీరొకసారి డిసైడ్ చేసుకొని యూనివర్స్‌ని అడగండి. అడిగిన తర్వాత మీరేంటంటే రీడింగ్ చూడండి. ఇలాగే ప్రతి క్వెషన్‌కి కూడా చెయ్యండి. సో, మీరు ఏ టైప్ క్వెషన్ అయినా అడగొచ్చు. ఆన్సర్ మాత్రం మీ సిట్యుయేషన్‌కి రిలవెంట్‌గా అయినా రావచ్చు, రాకపోవచ్చు. బట్ స్టిల్ కనెక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. నా వరకు నేనేంటంటే మోస్ట్‌లీ మీకైతే ఒక క్లారిటీ ఇవ్వడానికే ట్రై చేస్తాను. మరి అలా మనం ఫస్ట్ క్వెషన్‌కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి అనేదైతే చూద్దాం. సో డియర్ యూనివర్స్, వ్యూవర్స్ ఫస్ట్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో అసలు వాళ్ళకి మీరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు? థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో ఇట్ కుడ్ బి ఎక్స్ట్రార్డినరీ అంట. అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. మీ లైఫ్‌లో మీరు ఏదైనా పర్టిక్యులర్‌గా ఒక డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. బట్ అది చేయడం కరెక్టా కాదా? అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోవచ్చు. సో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను యూనివర్స్, మరి అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఇలాంటివి ఎవరైనా అడిగితే కన్ఫర్మ్‌గా వర్కౌట్ అవుతుంది. హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఈవెన్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి, చేయొచ్చా లేదా, అది అవుతుందా లేదా అంటే అవుతుంది. ఒకవేళ అది అవ్వకపోయినా మీరు ప్రయత్నాలు మాత్రం చేయండి. ఎందుకంటే అది ఒకవేళ జరిగితే మాత్రం మీరు చాలా హ్యాపీగా ఉంటారు. చాలా బెనిఫిట్ అవుతారని అర్థం. ఇదేంటంటే ఒక బిజినెస్ డీలింగ్స్ ఆర్ ఫినాన్షియల్ డీలింగ్స్ మాత్రమే కాదండి. కెరియర్ ఆస్పెక్ట్‌లో కూడా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా, రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా, ఖచ్చితంగా ఇది మీకు బెనిఫిట్టే అంట. సో ఆలోచించండి. ఎందుకు అంటే మేబీ మీరు ఈరోజు యూనివర్స్‌ని ఇలా ఒక క్వెషన్ అడిగారు అంటే మరి మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, మీకు ఎంత క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారో, ఎట్ ద సేమ్ టైమ్ కొంత డౌట్‌ఫుల్‌గా కూడా ఉండొచ్చు. బట్ డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. సో బేసిక్‌గా ఒకవేళ మీరు ఏమైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి, లేకపోతే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే అది కరెక్టా కాదా? అలా చెయ్యొచ్చా లేదా అనే ఒక డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇఫ్ మీలో కొంతమంది ఏంటంటే రీయూనియన్ జరుగుతదా లేదా? ఆర్ పర్సన్ మాట్లాడతారా లేదా? ఇలా కూడా కొంతమంది క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళకేంటంటే ఒకటే చెప్తానండి. మేబీ అలా జరగొచ్చు. కాకపోతే మీరు మీ ప్రయత్నాలైతే చేయాలి. ఎందుకు అంటే అలా జరగడానికి ఒక పాసిబిలిటీ ఉన్నట్టే. కాకపోతే 100% కూడా మీ వైపు నుంచి కొంత కాంట్రిబ్యూషన్ లేకుండా కొన్ని జరగకపోవచ్చు.
ఏది ఏమైనా సరే నేను చెప్పింది మీ సిచ్యువేషన్కి ఏమైనా ఇర్రిలవెంట్గా అనిపిస్తే మీరు ఇది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రకారం మీరు ఏంటంటే రీడింగ్ చూడొచ్చు. సో అసలు ఇలా చెప్తుంది ఎందుకు ఏంటి అనేది కూడా ఒకసారి మనం గైడెన్స్ లాగా కూడా తీస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో చూద్దాం. సో నాకిప్పుడు అర్థమైందండి ఇలా ఆన్సర్ ఎందుకు వచ్చిందో. ఒక్కటి మాత్రం నేను క్లియర్గా చెప్తాను. మీ లైఫ్లో ఏంటంటే మీరు ఆల్రెడీ కొన్ని ప్రయత్నాలు చేశారు ఏదో పర్టికులర్ సిచ్యువేషన్లో. అది వర్కౌట్ అవ్వలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఏంటి ఇలా జరుగుతుంది, అసలు ఇది జరుగుతుందా లేదా, అసలు మన పరిస్థితి ఏంటి, మళ్ళీ మనం ప్రయత్నం చేసినా ఏమవుతుందో అని ఇలా మీరు ఏంటంటే డౌట్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అది సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోతుంటారు, కొంచెం ఫినాన్షియల్గా డెట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అది క్లోజ్ చేసేయడమే మంచిది అనుకుని క్లోజ్ చేసేయచ్చు, లేకపోతే ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా అంటే వాళ్ళకి ఎందులో వెళ్తున్నా ఏ ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ అవ్వకపోయేసరికి ఆబ్వియస్‌గా వాళ్ళకి ఉండాల్సిన డౌట్స్ అయితే ఉంటాయి. సో, మీ పరిస్థితి కూడా అదే. మీకు కూడా అలాగే కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. రిస్క్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ ప్రయత్నాలైతే మీరు చేయండి. ఖచ్చితంగా మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయని చెప్తుందండి. ఎక్కడో కానీ థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. సో, మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం డౌట్ పెట్టుకోవద్దు. మీరు ఇంకెక్కడ డౌట్ పెట్టుకున్నా, మీకు ఇంకెక్కడ క్లారిటీ లేకపోయినా పర్వాలేదు. బట్ మీరు క్వెషన్ అడిగారు చూడండి, ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? ఆర్ ఇలా ఉండొచ్చా? ఉండకూడదా? ఇలా కొన్ని డౌట్స్‌తో ఉన్న మీకు యూనివర్స్ స్ట్రెయిట్‌గా ఒకటే ఆన్సర్ చెప్తుంది. ఖచ్చితంగా చెయ్యండి. అండ్ ఇక్కడ సేఫ్ పాత్‌ని వెతకొద్దండి. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని కూడా చూడొద్దు. అంటే కొన్ని వర్కౌట్ అవ్వాలి అంటే రిస్క్ తీసుకోవాలి. కొన్నింటిని స్ట్రెయిట్‌గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని షార్ట్ కట్స్ వెతకడం, ఈజీగా థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అనుకోవడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒకటి డిజర్వ్ చేస్తాము అని యూనివర్స్ ట్రస్ట్ చేయాలి. ఆర్ యూనివర్స్ ఏంటంటే ఆ విధంగా మనల్ని అర్థం చేసుకోవాలి అంటే మన వైపు నుంచి మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలండి. మన వైపు నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటే థింగ్స్ అంత బాగా వర్కౌట్ అవుతాయి. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌లో కొన్ని ఫేస్ చేయడం, పాస్ట్ ఫెయిల్యూర్స్ అనేవి ప్రతి మనిషికి కూడా ట్రామటైజ్ చేస్తూ ఉంటాయి. బట్ అలా అని చెప్పి మీరు అందులోనే ఉండిపోతే ఇంకా లైఫ్ ఇంతే అని అనుకుంటే ఎలా ముందుకు వెళ్తారు? సో, ఎవరు కూడా అలా అనుకోవద్దండి. పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చూస్తున్న వాళ్ళు మాత్రం అస్సలు అలా అనుకోవద్దండి. ఖచ్చితంగా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇది ఎంత బిగ్ థింగ్ అయినా, ఎంత కాంప్లికేటెడ్ అయినా ఆర్ మిమ్మల్ని ఎంతలాగా ఛాలెంజ్ చేస్తున్నా మీ వైపు నుంచి మీరు 100% ఇవ్వండి. అండ్ షార్ట్ కట్స్ వెతకొద్దు మెయిను. ఆర్ వేరే వ్యక్తుల్ని ఇందులో ఇంటర్ఫియర్ చేసి వాళ్ళు ఏదో చేయించేస్తారు అనుకోని వాళ్ళ మీద కూడా మీరు ఎక్కువ డిపెండ్ అవ్వొద్దు. మీ వరకు మీరు స్ట్రగుల్ తీసుకొని మీరెక్కడ సఫర్ అయితే మీరు ఆ పెయిన్ తీసుకుంటే రిజల్ట్ అనేది మీరు అనుకున్న విధంగా వస్తది. బట్ మీ తరపున ఇంకొకలా హెడ్‌ఏక్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ రిజల్ట్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా రాదు. వచ్చినా మీకు కంఫర్టింగ్‌గా ఉండదు. ఎక్కడో కానీ ఏదో మిస్ అవుతున్నట్టే మీకు అనిపిస్తది. సో, అందుకే యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా మీకేం చెప్తుంది అంటే మీ ప్రయత్నాలైతే మీరు చేసుకోండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, పాస్ట్ ఫెయిల్యూర్స్ మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా ఆర్ వాటి వల్ల మీరేంటంటే ఒక స్టెప్ వెనక్కి వేయకుండా మాత్రం చూసుకోవాలి. ప్రయత్నాలు మాత్రం 100% చేయండి. రిజల్ట్ కూడా 100% ఉంటది. సో, అసలు ఇంకా సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. సో, సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ చూసే ముందు మీ ఐస్ క్లోజ్ చేసుకొని, మళ్ళీ కూడా మీ సిట్యుయేషన్ కోసం అనుకోని, మీ క్వెషన్ కూడా మనసులో అనుకోండి. నేనేంటంటే బుక్ ఓపెన్ చేస్తాను. సో, డియర్ యూనివర్స్ వ్యూవర్స్ సెకండ్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో, అన్‌క్వెషనబుల్లీ అనొచ్చిందండి. దాని అర్థం ఏంటంటే, అసలు మీరు ఆ క్వెషన్ కూడా అడగాల్సిన అవసరం లేదు అని అర్థం అండి. సో, అంటే ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. మీరు ఇది జరుగుతుందా? ఇది నిజమా? అలా జరగడానికి అవకాశం అసలుందా? ఇలాంటి క్వెషన్స్ ఏమైనా అడిగుంటే అసలు డౌటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే జరుగుతది. మీరు పాజిటివ్‌గా అడిగితే పాజిటివ్, నెగెటివ్‌గా అడిగితే నెగెటివ్. అంటే మీరు అడిగిన క్వెషన్ బట్టే ఉంటుంది కానీ ఖచ్చితంగా జరుగుతుందంట.
అందులో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది రీయూనియన్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే సెపరేట్ అయిపోతామా అని అడుగుతారు. అంటే మరి వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. ఇంతకు ముందు కూడా నేను దీనికోసం మాట్లాడాను. నెగెటివ్‌గా క్వెషన్స్ అడుగుతున్నారు అంటే మీ థాట్స్ చాలా డార్క్‌గా ఉంటేనే మీరు నెగెటివ్‌గా క్వెషన్స్ అడుగుతారు. బట్ మీరేంటంటే ఎంతో కొంత పాజిటివ్‌గా అట్‌లీస్ట్ మీ లైఫ్‌లోని మీరు హీల్ అవుతున్నట్టయితే డెఫినిట్‌గా మీ నుంచి క్వెషన్స్ కూడా అలాంటివి రావు. బట్ వాటెవర్ మీరు అడిగిన క్వెషన్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. అసలు డౌటే పెట్టుకోవద్దు. అదసలు క్వెషనే కాదు. కేవలం మీరేంటంటే ఏదో తెలుసుకోవాలి అని అలాంటి క్వెషన్ అడిగితే అడగొచ్చు కానీ, బట్ మీరు పాజిటివ్‌గా అడిగినా, నెగెటివ్‌గా అడిగినా, మీరు ఏమడిగినా జరగాల్సిందైతే జరుగుతుంది. సో, అట్‌లీస్ట్ మీకేంటంటే ఈ క్వెషన్ ద్వారా ఆన్సర్ అయితే యూనివర్స్ క్లియర్‌గా ఏం చెప్తుంది అంటే, ఇది ఇప్పుడే జరగకపోయినా వచ్చే రోజుల్లో అయినా సరే ఇదే జరుగుతది. కొంతమందికి వెంటనే కూడా జరగొచ్చు. సో, ఏది ఏమైనా సరే మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే ఒక మ్యారేజ్ సిట్యుయేషనే కాదు, రిలేషన్‌షిప్ సిట్యుయేషనే కాదు, కెరియరే కాదు కొంతమందుంటారు. అబ్రాడ్ వెళ్తామా? అబ్రాడ్ ఆఫర్ వస్తదా? అని అడుగుతారు. సో, అదొక క్వెషనే కాదు. మీరు ప్రయత్నాలు చేస్తే వెళ్తారంతే. ఇంక దానికి మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, మీరేమైనా సరే నెగెటివ్‌గా అడిగారనుకోండి, జాబ్ పోతుందా? పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదా? ఇలా అడిగారనుకోండి, పోతుందంతే. దానికి మీరేంటంటే ఇంక డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి సిట్యుయేషన్ అన్నమాట. అంటే మీరు ఈ సిట్యుయేషన్‌ని సూన్ ఆర్ లేటర్ ఫేస్ చేస్తారు. బట్ యూనివర్స్ ఏంటంటే మీకు ఒకే వర్డ్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందండి. అంతే. సో, అందుకే ఇంకా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరు చాలా కాలం నుంచి స్ట్రగుల్ అవుతున్నారండి. మీరేంటంటే థింగ్స్ ఒక విధంగా వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, మీరు అనుకున్న ప్రకారం మీ 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. ఇలా ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా ఏది కూడా మీ ఫేవర్‌లో జరగట్లేదండి. కేవలం మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారని మీకు తెలుస్తుంది తప్ప, ఏది కూడా మారట్లేదు. సో, ఇలా మారకపోయేసరికి మీకేమనిపిస్తుందంటే, ఇంక ఇది ఇంతేనేమో, అంటే మనం ఎంతగా ఎఫర్ట్స్ పెట్టినా ఇలాగే ఉంటదేమో అని మీరు అనుకుంటున్నట్టయితే ఏం లేదు. మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. యూనివర్స్ చూస్తుంది. అన్నీ కూడా చేంజ్ అవుతాయి. కాకపోతే మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ ఇంకా ఈ సిట్యుయేషన్‌లో మీరేమైనా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా, ఇంకొక స్టెప్ ముందుకు వేయాల్సిన పరిస్థితి ఉన్నా, ధైర్యం చేసి ముందుకు అడుగు వేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో కొంతమంది అంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టాం, ఇంత చేసాం, ఇది జరగలేదు. ఇంకా మనం ముందుకు వెళ్ళినా అది జరగకపోతే ఏంటి పరిస్థితి? సో, అలాంటప్పుడు మనం ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఏం చేస్తాం? ఇంకా ఒక స్టెప్ ముందుకు వేస్తే తర్వాత ఏం జరుగుతదో అని ఇలా భయపడుతూ ఉంటారు. ఆర్ కొంచెం డౌట్ పడుతూ ఉంటారు. అందరికీ భయమేమి ఉండదు. కొంతమందికి ఏమనిపిస్తదంటే ఇంత చేస్తున్నాం కదా! ఇంత చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా చేస్తే మాత్రం ఏం వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ ఉన్నాయండి. మీకన్నీ తెలుసు. జరుగుతదా? జరగదా? తెలుసు. జరగకపోతే అస్సలు ఛాన్స్ లేదు అనిపిస్తే మీరెందుకు ఇంత స్ట్రగుల్ అవుతారు? మీరెందుకు ఇంకా ఈ సిట్యుయేషన్ కోసమే ఆలోచిస్తారు? ఎక్కడో స్లైటెస్ట్ వేలో పాసిబిలిటీ ఉందని మీకు అనిపిస్తుంది కాబట్టే, మీరు ఇప్పుడు కూడా ఈ సిట్యుయేషన్ కోసం ఆలోచిస్తున్నారు. గతంలో కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా చేశారు. సో, అలాంటప్పుడు ఎందుకు ఒకవేళ 1% ఛాన్స్ ఉందనుకోండి. ఆ 1% ఛాన్స్‌నైనా ఎందుకు విడిచిపెట్టాలి? ఖచ్చితంగా జరుగుతది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఈరోజు మీరు ఈ క్వెషన్ అడిగితే, మీ క్వెషన్‌కి ఆన్సర్ స్ట్రెయిట్‌గానే చెప్తుంది. అలాంటప్పుడు మీరెందుకు ఛాన్స్ తీసుకోకూడదు? ఒకవేళ నెగెటివ్‌గా మీరేదైనా క్వెషన్ అడిగినా సరే, అది జరగడానికి ఒక పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు, అది జరగకుండా మీరు స్టాప్ చేయాలి అనుకునే దాని బదులు, మీ వైపు నుంచి మీరేం చేస్తే బెనిఫిట్ అవుతారు? మీకసలు రియల్‌గా ఏది బెటరు అని ఆలోచించాలి కదా! ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. సపోజు జాబ్ పోతుందా అని అడిగారండి మీరు. సో, అలా అడిగినప్పుడు అన్‌క్వెషనబుల్లీ అనొచ్చిందంటే పోతదనే అర్థం. ఇంక దానికి వేరేగా షార్ట్ కట్ ఏమి ఉండదు. సో, అలాంటప్పుడు మీరనుకోవచ్చు. నేనిక్కడ చాలా ఎఫర్ట్స్ పెట్టాను. నేను చాలా కాంట్రిబ్యూట్ చేశాను. ఒకవేళ జాబ్ పోతే నా ఫ్యూచర్ ఏంటి? నా పరిస్థితి ఏంటి అని. సో, అలా భయపడి ఎంతకాలం మీరు ఇక్కడ సేఫ్ జోన్‌లో ఉండడానికి ట్రై చేస్తారు. ఓకే. ఈరోజు జాబ్ పోదు. మీకేదో ఒక ప్రాజెక్ట్ ఓకే అవుతది. సో, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఫ్యూచర్ ఏంటి? లైఫ్ అంతా కూడా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ, ఏ రోజు ఏమవుతదో అనుకోని మీరు ఉండలేరు కదా! ఏదో ఒక రోజు ఇది జరుగుతది.
బట్ ఇప్పుడే ఇది ఎర్లీగా జరగడానికి పాసిబిలిటీ ఉందని మీకు తెలిసింది. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మీకు ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? మీరు ఎలాంటి ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోవాలి? మిమ్మల్ని మీరు ఎలా ఇంకా అప్‌గ్రేడ్ చేసుకోవాలి? సో, మీరు ఇంకా ఎంత బెటర్‌గా మీ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి? ఇలా ఆలోచించి మీ వైపు నుంచి మీరేంటంటే వేరే ఆప్షన్స్‌ని కూడా కన్సిడర్ చేయాలండి. మీ బెనిఫిట్, మీ గెయిన్ అనేది మీరు చూసుకోవాలి. అంతేకాని ఇక్కడ ఇలా జరగకూడదు అనుకోని మీరు అనుకుంటే ఈ రోజు జరగకపోవచ్చు. బట్ రేపైనా జరగొచ్చు కదా! ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి ఒక పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఉంచుకోరు కదా! సో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరుగుతది. అది జరిగే ముందే మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండి, మీ లైఫ్‌కి ఇంకా మీరు ఎలాంటి పాత్‌ని చూజ్ చేసుకుంటే బావుంటది, మీకింకా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనేది మీరు సీరియస్‌గా కన్సిడర్ చేయాలి కదా! అది ఇక్కడ ఇంపార్టెంట్. యూనివర్స్ ఏంటంటే, అలాంటి వాటి మీద ఫోకస్ చేయమని చెప్తుంది. మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ ఉన్నాయండి. మీకన్నీ తెలుసు. బట్ మీరేంటంటే, మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని చూడకూడదు. నేనేంటంటే ఇవన్నీ ఇగ్నోర్ చేస్తాను. సో, ఇగ్నోర్ చేశాను అంటే ఏదో ఒక విధంగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలను అనుకుంటే, రియాలిటీ అది. సో, రియాలిటీని ఎలా ఇగ్నోర్ చేస్తారు? ఇగ్నోర్ చేయడానికి అవ్వదండి. ఈవెన్ మీరు పాజిటివ్‌గా క్వెషన్ అడిగినా, సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్ కానీ, మీకున్న క్లారిటీని కూడా మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. అంటే మీకున్న క్లారిటీ మీకు కాన్ఫిడెన్స్ నింపాలండి. మీకొక కొత్త హోప్‌ని క్రియేట్ చేయాలి. అంతేకాని మీకున్న క్లారిటీ మిమ్మల్ని భయపెట్టేసి, వీక్ పర్సన్ లాగా చేసేసి, మరి కొంచెం థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకునేలాగా ఉండకూడదు. సో, ఈ డిఫరెన్స్‌ని మీరు అర్థం చేసుకొని, కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే, ఖచ్చితంగా మీ లైఫ్‌లో థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అందులో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. సో, థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ ఏం చెప్తుంది యూనివర్స్ అనేది కూడా చూద్దాం. సో, థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ చూసే ముందు మాత్రం మీ ఐస్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి సిట్యుయేషన్ కోసం ఆలోచించి క్వెషన్ అడగండి యూనివర్స్‌ని. సో, నేనైతే బుక్ ఓపెన్ చేస్తాను. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ థర్డ్ క్వెషన్‌కి మీ ఆన్సర్ ఏంటి? మీరు వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో, పర్టిక్యులర్‌గా ఇలాంటి ఆన్సర్ ఒకటి వచ్చింది. మీరడిగిన క్వెషన్‌కి యూనివర్స్ ఈ విధంగా ఎందుకు చెప్తుంది అంటే ఒకటే రీజన్ అండి. ఔట్‌కమ్ అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదు. అంటే జరగడానికి పాసిబిలిటీ ఉంది. బట్ 100% ఇదే జరుగుతది అని చెప్పడానికి లేదు. లాస్ట్ మినిట్‌లో ఏదైనా జరగొచ్చు. అంటే మీరు ఏ విధంగా అయినా క్వెషన్ అడగొచ్చు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. బట్ ఛాన్స్ అయితే ఉంది. అలా అని చెప్పి కంప్లీట్‌గా ఇదే జరుగుతది అని కాదు. ఒక ఎక్స్‌పెక్టేషన్ మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా జరగొచ్చు అని. బట్ లాస్ట్ మినిట్‌లో ఏదైనా చేంజ్ అవ్వచ్చు. అది ఏదైనా కూడా అవ్వచ్చు. సో, ఇక్కడ మీరు అందుకే మీ వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఈ సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకొని, మీరు ఎంతవరకు ఛాన్స్ తీసుకోవాలో అంతవరకు ఛాన్స్ తీసుకోండి. ఇంకా ఇది మీ చేతుల్లో ఉంది. మీ చెయ్యి దాటిపోలేదు. ఇంకా మీరు లేట్ చేసినా ఆర్ ఇదే జరుగుతదేమో అనుకోని ఒక భయంతోని మీరు కరెక్ట్‌గా థింక్ చేయకపోయినా చెప్పలేమండి. ఏదైనా జరగొచ్చు. బట్ ఔట్‌కమ్ అయితే ఇప్పటికి డిసైడ్ అవ్వలేదింకా. సో, మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేసుకోండి. ఏమైనా స్లైటెస్ట్ వేలో అయినా చేంజెస్ అయితే రావచ్చు. ఇదే జరుగుతది అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎవరైనా నెగెటివ్‌గా క్వెషన్ అడుగుంటే. పాజిటివ్‌గా కానీ క్వెషన్ అడిగితే జరగడానికి పాసిబిలిటీ ఉందండి. సో, అందుకే మరికొంచెం కాన్ఫిడెంట్‌గా మీరు ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది జరగడానికి పాసిబిలిటీ ఉంది అన్నంత మాత్రాన మీరు సైలెంట్‌గా ఉండాలని కాదు. మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయాలి. సిట్యుయేషన్ ఇంకా బెటర్‌గా అర్థం చేసుకొని, మరి కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండడం కూడా ఇంపార్టెంటే. అప్పుడు ఈ ఔట్‌కమ్ అనేది ఫైనలైజ్ అవుతుంది. ఇప్పటికైతే ఇంకా ఏం లేదు. యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది. కానీ మీరు ఇంకా ఏం చేస్తారు? మీ ఆలోచనలు ఎలా మార్చుకుంటారు? మీరు ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి ఔట్‌కమ్‌లో చేంజెస్ కూడా మీరు చూడొచ్చు. సో, మీరేంటంటే అప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయి, ఇంకా ఇదే అన్నట్టుగా కూడా ఫీల్ అవ్వద్దు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ చేతుల్లో ఇంకా ఉంది. సో, దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. యూనివర్స్ ఇంకా మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది, ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ మీద మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారండి. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
కాకపోతే పాస్ట్‌లో మీరు ప్రయత్నాలైతే చేయాల్సినవి చేశారు కానీ, ఇప్పుడైతే మీరు ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు. ఎక్కడో హోప్ పెట్టుకోవాలనే అనుకుంటున్నారు. ఎందుకు అంటే, ఇలా హోప్ పెట్టుకుంటేనే మీరు హ్యాపీగా ఉంటారండి. మీరు చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. బట్ సిట్యుయేషన్స్ చూస్తుంటే అనుకున్నది జరుగుతాది అనైతే మీకు అనిపించట్లేదు. ఇఫ్ ఒకవేళ మీరు నెగెటివ్‌గా క్వెషన్ అడిగినా, మీరైతే అలా జరగకూడదు అని హోప్స్ పెట్టుకొని ఉండొచ్చు. సో, పాస్ట్‌లో దాని కోసం మీరు ప్రయత్నాలు కూడా చేసుండొచ్చు. బట్ ఇప్పుడెందుకో మీరేంటంటే 100% అలా జరగదు అనైతే అనుకోలేకపోతున్నారు. ఎక్కడో నెగెటివ్‌గానే జరగొచ్చు అనే ఫీలింగ్ మీకుంది. సో, ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్ మీద మీకున్న క్లారిటీ అయితే మాత్రం ఒక 60-70% అండి. 100% మీకు క్లారిటీ అయితే లేదు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఎందుకంటే క్లారిటీ ఉంటే అసలు మీరు ఈ క్వెషనే అడగరు. మీకు క్లారిటీ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఏం జరుగుతదో అనే భయం కూడా ఉంది. ఎక్కడ మీరు పెట్టుకున్న హోప్స్ అన్నీ కూడా ఫేడ్ అయిపోతాయో, డిఫరెంట్‌గా జరుగుతదేమో అని కూడా ఫీల్ అవుతున్నారు. నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌ని మీరు సర్ఫేస్ లెవెల్‌లో చూస్తున్నారు. మీకు ఎంతవరకు అర్థమవుతుందో, అది చూసి మీరేంటంటే ఇదంతా కాంప్లికేటెడ్ అనుకుంటున్నారు కానీ, బట్ మీరు ఈ సిట్యుయేషన్‌ని కానీ లోతుగా చూస్తే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. అయితే నేను చెప్పినట్టుగా ఇంకా ఔట్‌కమ్ అనేది ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి, మీకు ఇంకా ఛాన్స్ ఉంది. కాకపోతే దీన్ని హ్యాండిల్ చేయాలంటే మీకు చాలా పేషెన్స్ కూడా ఉండాలి. చాలా కమిట్మెంట్ ఉండాలి. హోప్ ఉంటే సరిపోదండి. హోప్ పెట్టుకొని మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ, కమిట్మెంట్ లేకపోతే అసలు ఈ హార్డ్‌షిప్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయలేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లో మీకు తెలియంది చాలా ఉంది. మరి అది తెలుసుకోవాలి అన్నా సరే మీకు పేషెన్స్ ఉండాలి కదా! సో, ఏది ఏమైనా మీకు క్లారిటీ వస్తే తప్ప ఏది చేంజ్ చేయలేరండి మీరు. నేను చెప్తున్నాను కదా! ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఎంత డీప్‌గా అనాలిసిస్ చేస్తారో, ఎంత క్లారిటీ తెచ్చుకుంటారో, దాని ప్రకారమే మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తే మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారండి. అయితే ఇది వెంటనే అనుకున్న విధంగా జరగకపోయినా డెఫినిట్‌గా ఇది జరుగుతది. మీరు కోరుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా జరుగుతది. అదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లో మీకెవరైనా ఏదైనా చెప్తుంటే అస్సలు నమ్మొద్దు. ఈవెన్ ఈ సిట్యుయేషన్‌కి సంబంధించిన వ్యక్తులే మీతో మాట్లాడుతున్నారు. వాళ్ళే అన్నీ స్ట్రెయిట్‌గా చెప్తున్నారు అని మీకు అనిపించినా, అది కూడా మీరు ట్రస్ట్ చేయొద్దు. మీ వరకు మీకెలాంటి ఛాన్స్ ఉంటదో మీరు అలాంటి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతది. ఎందుకు అంటే, ఇఫ్ ఔట్‌కమ్ అనేది వర్కౌట్ అవ్వదు, ఛాన్స్ లేదు అని మనకు చూపించుంటే, ఇంక మీరు హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇది ఇప్పటికైతే అన్‌సర్టైనేనండి. లాస్ట్‌లో ఏదైనా జరగొచ్చు. ఎలాగైనా మారిపోవచ్చు. మరి మీకలాంటి ఒక ఛాన్స్ ఉన్నప్పుడు మీరెందుకు ఛాన్స్ తీసుకోకూడదు? ఈవెన్ నెగెటివ్‌గా కూడా జరిగే పాసిబిలిటీ ఉందని యూనివర్స్ చెప్తుంది. బట్ ఇంకా అది కూడా ఫైనలైజ్ అవ్వలేదు కదా! అలాంటప్పుడు మీరెందుకు చేంజ్ చేయకూడదు? మీ వైపు నుంచి మీరెందుకు ప్రయత్నాలు చేయకూడదు? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో మీ మనసు ఏదైతే చెప్తుందో, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో కొంతమంది క్లియర్‌గా కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే, ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ అయితే మీరు చూస్తారండి. కానీ నేను చెప్పినట్టుగా మీకు చాలా పేషెన్స్ ఉండాలి. చాలా కమిటెడ్‌గా కూడా ఉండాలి. అండ్ ఇంకొకటి ఈ విషయంలోనే అలా అని చెప్పి మీరు వ్యక్తుల్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తుల విషయంలోనేంటంటే కొంచెం టఫ్‌గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్‌గా మీరేంటంటే వాళ్ళతో కూల్‌గానే మాట్లాడుతూ మీరు చేయాల్సిన పని మీరు చేసుకుంటే సరిపోతది. ఎందుకు అంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎవరిని ఇగ్నోర్ చేసినా ఎవరు ఎలాంటి గ్రడ్జెస్ హోల్డ్ చేస్తారో కూడా తెలీదు. సో, అందుకే బయటకి మీరేంటంటే అలా కనిపించకుండా మీ పని మీరు చేసుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ సిట్యుయేషన్‌లో మీకు థింగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయండి. సో, ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి ఛాన్స్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. తర్వాత రిగ్రెట్ అవ్వొద్దు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఫోర్త్ క్వెషన్‌కి కూడా ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, ఫోర్త్ క్వెషన్‌కి ఆన్సర్ చూసే ముందు మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. మళ్ళీ మీ మనసులో ఈ సిట్యుయేషన్ కోసం ఒక్కసారి ఆలోచించండి. తర్వాత మీరేంటంటే క్వెషన్ అడగండి. చూద్దాం. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ ఫోర్త్ క్వెషన్‌కి మీ ఆన్సర్ ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి యూనివర్స్ ప్లీజ్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. పే అటెన్షన్ టు ద డీటెయిల్స్ అంట. సో, ఇది ఇంతకు ముందు కూడా ఇదే రీడింగ్ చేసినప్పుడు ఇలాంటి మెసేజ్ ఒకటొచ్చిందండి. నాకు తెలిసినంత వరకు మీలో చాలా మందేంటంటే, మీ సిట్యుయేషన్ కోసం మీరు తెలుసుకున్నది ఆర్ మీ సిట్యుయేషన్‌లో మీరు ఫేస్ చేస్తుందే అంతా అని అనుకుంటున్నట్టున్నారు. చాలామంది మరి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు కాబట్టి,
వాళ్ళు ఎదుటి వ్యక్తుల మాటల ప్రకారం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కూడా వాళ్ళకి కొన్ని అనిపించవచ్చు. అది తప్పు కాదు. బట్ మీకు తెలిసిందే 100% డీటెయిల్స్ అనుకుంటే చాలా పొరపాటండి. వ్యక్తులకి తెలియనివి వాళ్ళ వెనక చాలా జరుగుతూ ఉంటాయి. అవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. మేబీ అవి తెలియకపోయినా స్టిల్ తెలుసుకునే వరకు మాత్రం ఏది డిసైడ్ అవ్వకూడదండి. ఫ్యాక్ట్స్ అనేవి ఎప్పుడూ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. మన రియాలిటీ ఒకలాగా ఉండొచ్చు. ఫ్యాక్ట్స్ అనేవి ఇంకొకలాగా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే అవి మనకి ఒక క్లారిటీ ఉన్న తర్వాత మనం ఏ డెసిషన్ తీసుకున్నా మన లైఫ్‌లో కొన్ని చేంజెస్ చేసుకోగలుగుతాం. పర్టిక్యులర్‌గా ఇలా వచ్చింది అంటే ఇన్‌ఫాక్ట్ థర్డ్ క్వెషన్‌కి కూడా మీరు రీడింగ్ కానీ చూసినట్టయితే అందులో గైడెన్స్ ప్రకారం కూడా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని యూనివర్స్ చెప్పింది. ఇక్కడైతే స్ట్రెయిట్‌గా ఇంక అదే చెప్తుంది. ఇఫ్ ఇది డిఫరెంట్ క్వెషన్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఈ సిట్యుయేషన్‌లోని ఒకటి జరుగుతుందా? జరగదా? నేను ఇలా చెయ్యొచ్చా? చేయకూడదా? లేకపోతే అక్కడ ఏంటి పరిస్థితి అని మీరు అనుకోని అడిగితే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీకు ఇంకా చాలా తెలీదు. సో, తెలుసుకోకుండా ఎలా మీరిక్కడ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆర్ డిసైడ్ అవుతారు? ఆ రిజల్ట్ ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు. సో, అనుకోలేరు కదా! ఎందుకు అంటే, ఈ సిట్యుయేషన్‌లో మీకు తెలియంది చాలా ఉందండి. ఆర్ మీకు తెలిసింది అసలు ఏమీ కాదు. ఆర్ అదసలు రియాలిటీయే అవ్వకపోవచ్చు. సో, మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి, మేబీ దాని మీద ఫోకస్ చేయండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ ఇదే జరుగుతదా? అదే జరుగుతదా? ఆర్ ఇలాగే ఉంటదా? ఇదే నేను ఫేస్ చేస్తానా? ఆర్ నేను ఇదే చెయ్యాలా? ఇవన్నీ సెకండరీ అండి. ఫస్ట్ ఈ సిట్యుయేషన్ మీద మీకెంత క్లారిటీ ఉంది? మీకేం తెలుససలు? ఇంకా తెలియనిదేంటి? అసలు మీకు తెలిసింది నిజమేనా? ఎంతవరకు నిజం? ఇలా మీరేంటంటే, ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి కొంత క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే, ఈ పర్టిక్యులర్ ఫోర్త్ క్వెషన్‌కి ఎవరైతే ఆన్సర్ చూస్తున్నారో, ఒక్కటి మాత్రం నిజమండి. ఏది కూడా చాలా వరకు మీ వెనక జరగట్లేదు. మీ ముందే జరుగుతుంది. మీకు కొన్ని అర్థమయ్యేలాగా జరుగుతున్నాయి. కాకపోతే మీ ఎమోషన్స్ వల్ల ఆర్ మీ ఫీలింగ్స్ వల్ల మీరు రియాలిటీ ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ కళ్ళెదురుగా కొన్ని జరుగుతున్నా మీరవి యాక్సెప్ట్ చేయలేరండి. వాటిని ప్రాసెస్ చేసుకోలేరు. దానికి రీజన్ ఏంటి అంటే అది రియాలిటీ. బట్ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఏంటంటే ఆ సిట్యుయేషన్‌ని అలా చూడనివ్వవు. ఆర్ ఆ వ్యక్తిని ఆ విధంగా చూడనివ్వవు. సో, అప్పుడు రియల్ మెస్ స్టార్ట్ అవుతుంది. మేబీ మీ లైఫ్ అందుకే ఒక మెస్ లాగా ఉండుంటది. మరి ఏ రోజైతే మీ ముందు జరుగుతున్న వాటిని మీరు అర్థం చేసుకుంటారో, అదే రియాలిటీ అనుకోని యాక్సెప్ట్ చేస్తారో, ప్రాసెస్ చేసుకుంటారో, దాని ప్రకారం నెక్స్ట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అసలు యూనివర్స్ కూడా క్లియర్‌గా ఏం అడ్వైస్ ఇస్తుంది ఈ సిట్యుయేషన్‌కనేది చూద్దాం. సో, ఒక్కటి మాత్రం నిజమండి. చాలా రోజుల నుంచి మీరు చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారండి ఈ సిట్యుయేషన్‌లో. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఏది చేంజ్ అవ్వట్లేదు. తిరిగి మీరే హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, మీరే క్లియర్‌గా ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోవడం, డిప్రెస్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఇదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ మీ సిట్యుయేషన్ కానీ చూస్తున్నట్టయితే అన్నీ మీ ముందే జరుగుతున్నా, అన్నీ మీకు తెలిసే జరుగుతున్నా మీరేంటంటే అది అక్నాలెడ్జ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆర్ ఎందుకో కానీ ఒక డిఫికల్టీ లాగా ఫీల్ అవుతున్నారు. పోనీ అలా ఫీల్ అవుతున్నారు కదా! ఇదేదో విడిచిపెట్టేసి మీ లైఫ్ చూసుకుంటున్నారా అంటే అది లేదు. మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఒక పీక్ లెవెల్‌లో ఉన్నాయండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇక్కడ సిట్యుయేషన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకలా చేంజ్ అవ్వట్లేదు? ఎందుకు చేంజ్ అవ్వదు? ఇలా మీరు ఆలోచిస్తున్నారు కానీ మీరు చేంజ్ అవ్వాలి అనుకోవట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ మీకున్న క్లారిటీతో ఆర్ మీకిక్కడ అర్థమవుతున్న ప్రకారం మీరు చేంజ్ అయితే, మీకు యూనివర్స్ ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఇస్తుందండి. అంతేకాని మీరేంటంటే థింగ్స్ ఇలాగే వర్కౌట్ అవ్వాలి. ఇలా జరిగితేనే మేము రియల్‌గా హ్యాపీగా ఉంటాం. బట్ మేమేంటంటే మమ్మల్ని చేంజ్ చేసుకోలేం. ఇలా జరిగితే జరిగింది, లేకపోతే లేదు. కానీ మాకిలాగే కావాలి అనుకోని మీరు కొంచెం స్టబాన్‌గా ఉంటున్నారు. అయితే మీరు ఇలా అనుకోవడం తప్పు అని నేను అనను కానీ, రియాలిటీ అనేది డిఫరెంట్‌గా ఉంది. మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి డిఫరెంట్ లెవెల్‌లో ఉన్నాయి.
మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది? పోనీ అలా అని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరు సఫర్ అవుతున్నారు? ఎవరు హర్ట్ అవుతున్నారు? ఇక్కడ ఎవరు ఎక్కువ లాస్‌ని బేర్ చేస్తున్నారు? మీరే. సో, మీరు ఎప్పుడైతే ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకుంటారో, ఇక్కడ మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని మీరు చేయాల్సింది చేస్తారో, అప్పుడే మీరు ఈ సిట్యుయేషన్‌లోని కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరు. మేబీ మీకు ఈ సిట్యుయేషన్ ఏంటో అర్థం అవ్వచ్చు కానీ, దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. మీకున్న ఎక్స్‌పీరియన్స్ సరిపోవట్లేదు. చాలా ఫేస్ చేశారు. చాలా జరిగింది. అయినా మీలోనేంటంటే ఇంకా మార్పనేది రావట్లేదు. ఆర్ ఇంకా మీరు కొన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోవట్లేదు. మీకెప్పుడైతే కొన్ని అర్థం అవ్వట్లేదో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం మీరు కొన్ని చేస్తున్నారో, ఇది ఈ విధంగా వర్కౌట్ అవ్వట్లేదండి. యూనివర్స్ ఏంటంటే ప్రతిసారి కూడా మిమ్మల్ని స్టాప్ చేయడానికే ట్రై చేస్తుంది. అది కూడా మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఎక్కడో హోల్డ్ చేస్తున్నట్టుగా, మీరేంటంటే పవర్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, ఏది చేయలేని పరిస్థితుల్లో ఉండడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే మీ ప్యాటర్న్స్ మీరు చేంజ్ చేసుకోవాలని యూనివర్స్ మీకు సైన్ ఇస్తుంది ఆ విధంగా. బట్ యూనివర్స్ ఆ విధంగా సైన్ ఇవ్వడం అనేది మీకెలా అనిపిస్తుంది అంటే, లేదు లేదు నేను ఇలాగే అనుకోనుంటే ఈరోజు కాకపోతే రేపైనా ఇది వర్కౌట్ అవ్వచ్చేమో. మేబీ నేనేంటంటే పేషెన్స్‌తో లేను. మేబీ పేషెన్స్‌తో ఉంటే ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చేమో అని అనుకుంటున్నారు కానీ, యాక్చువల్‌గా మీరు ఫాలో అవుతున్న పాతే కరెక్ట్‌గా లేదు. మీలో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ రావాలండి. కొన్ని చేంజెస్ వస్తే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, ఇప్పటికైనా మీరు చైల్డిష్‌గా థింక్ చేయడం మానేయాలి. ఓవర్ రియాక్ట్ అవ్వడం కూడా మానేయాలి. మీరు మీలాగా ఉండండి. బట్ అనవసరంగా ఎమోషనల్ అవ్వడం, అనవసరంగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఓవర్ థింక్ చేయడం, ఎక్కడో కానీ మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయండి. అదైతే నో డౌట్. అందుకే మీరేంటంటే మీ ముందు జరుగుతున్న వాటిని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆర్ అవి మీకు అర్థమవుతున్నా స్టిల్ ఇంకా చేంజ్ అవుతాయేమో అనుకోని డిఫరెంట్‌గా కూడా థింక్ చేస్తున్నారు. దానికి రీజన్ అయితే మీ ఎక్స్‌పెక్టేషన్స్. సో, మీలోనే కొన్ని చేంజెస్ రావాలండి. మీలో కొన్ని చేంజెస్ వస్తే ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మీకొక ఆపర్చునిటీ ఇవ్వడానికి రెడీయే. మరి మీరు ఏం చేస్తారు? ఎలా యుటిలైజ్ చేసుకుంటారు? అనేది మాత్రం ఇంక మీ చేతుల్లోనే ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇంకా ఫిఫ్త్ క్వెషన్‌కి కూడా ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో, లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ అండి. ఫిఫ్త్ క్వెషన్‌కి ఆన్సర్ చూసే ముందు ఒక్కసారి మీ ఐస్ క్లోజ్ చేసుకొని, మీ సిట్యుయేషన్ కోసం ఆలోచించి క్వెషన్ అయితే అడగండి. నేను బుక్ అయితే ఓపెన్ చేస్తాను. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ ఫిఫ్త్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో, వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చెప్పండి యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. యాక్ట్ యాస్ దో ఇట్ ఈస్ ఆల్రెడీ రియల్ అంటారు. సో, దాని మీనింగ్ ఏంటంటే, మీరు ఏ క్వెషన్ అడిగారో నాకైతే తెలీదండి. బట్ ఇది జరుగుతది అన్నట్టే మీరు బిలీవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగెటివ్ అయితే నెగెటివ్. బట్ ఇది మీరేంటంటే జరుగుతది అని మీ మైండ్‌ని మీరు ట్రైన్ చేసుకుంటే, మేబీ మీరు సిట్యుయేషన్‌ని ఏంటంటే ఈజీగా హ్యాండిల్ చేయగలరంట. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది రీయూనియన్ జరుగుతదా అని అడుగుతారు. మ్యారేజ్ జరుగుతదా అని అడుగుతారు. సో, దాని అర్థం ఏంటంటే జరుగుతదని మీరు నమ్మాలి ఫస్టు. ఖచ్చితంగా ఇది జరుగుతది. ఆల్రెడీ జరిగింది నా లైఫ్‌లో అన్నట్టుగా మీరు బిలీవ్ చేయాలి. అలా చేస్తేనే మీ మైండ్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ మీ సిట్యుయేషన్‌ని కూడా మీరు బెటర్‌గా అర్థం ఎలా చేయాలో అలా చేస్తారండి. అంతేకాని మీరు ఇక్కడ ఒకలాగా ఆలోచిస్తూ ఇంకొకటి కోరుకుంటే అదెలా జరుగుతది? యాక్చువల్‌గా ఈ టైప్ ఆన్సర్ వచ్చిందంటే నేను ఒకటి మాత్రం చెప్పగలనండి. చాలామంది మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. మేనిఫెస్ట్ చేయడానికి ఒక పేపరో, ఒక బే లీఫో ఇంకేమైనా డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఫాలో చేస్తారు. కాకపోతే నేను ఇంతకు ముందు కూడా చాలా మందికి చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. రియల్‌గా మేనిఫెస్ట్ చేయడం అంటే ఇవన్నీ అవసరం లేదండి. మనం రోజు ఏదైతే అనుకుంటామో అండ్ ఏదైతే బిలీవ్ చేస్తామో ఆర్ బలంగా కోరుకుంటామో అది మాత్రమే రియాలిటీలో మేనిఫెస్ట్ అవుతది. చాలా మందికి తెలియనిదేంటంటే మీరొక బే లీఫ్ తీసుకుంటారు. మేనిఫెస్ట్ చేస్తారు. ఆర్ ఒక పేపర్ తీసుకుంటారు. మేనిఫెస్ట్ చేస్తారు. అక్కడ ఏదో కోరిక రాసుకుంటారు. చేసేస్తారు అయిపోయింది. తర్వాత అదే కోరిక కోసం నెగెటివ్‌గా కూడా అనుకుంటారు. జరగదేమో అనుకుంటారు. ఇవన్నీ చేస్తున్నాం కానీ ఇది ఎంతవరకు నిజమో ఏంటో అని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అవ్వదు. మీరు ఎన్ని సార్లు చేయండి, ఎలా చేయండి, ఇలా ఆలోచించి అలాగా ఆలోచిస్తే యూనివర్స్‌ని మీరు కన్‌ఫ్యూజ్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే మీకే ఒక క్లారిటీ లేదు కాబట్టే, మీ ఇంటెన్షన్స్‌ని మీరు ప్రాపర్‌గా సెట్ చేయట్లేదు కాబట్టే,
మీకు ఏంటంటే అలాంటి ఆలోచనలు వస్తున్నాయని అర్థం. అదే ఇప్పుడు పేపర్ మీద ఏం రాస్తారో మనసులో కూడా ప్రతిరోజు అదే అనుకుంటారు. ఇన్ఫాక్ట్ అదే జరుగుతుంది అని బిలీవ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అదే మేనిఫెస్ట్ అవుతుంది. సబ్ కాన్షియస్ గా మీరు అది బలంగా కోరుకుంటున్నారండి. ఖచ్చితంగా ఇంకా జరగక వేరే ఆప్షన్ ఉండదు. అదే జరుగుతుంది. సో ఇఫ్ రీయూనియన్ కానీ, మ్యారేజ్ సిచ్యువేషన్ కానీ, ఆర్ ఒక జాబ్ సిచ్యువేషన్ కానీ, ఆర్ బిజినెస్ లో గ్రోత్ కాదు, ఏదైనా సరే జరుగుతుంది అని మీరు అనుకుంటే అండ్ దాని ప్రకారమే మీరు బిహేవ్ కూడా చేస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇంకొక ఆప్షన్ ఉండదు. అలా ఉంటది అనమాట పరిస్థితి. సో ఇక్కడ మీరు ఒకవేళ నెగిటివ్ గా అనుకుంటున్నారు అనుకోండి సపోజ్, సో అది కూడా ఇంకా నెగిటివ్ గా జరుగుతుంది అని మీరు అనుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అదే జరుగుతుంది. ఇంకా దాంట్లో మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో లిటరల్ గా ఇక్కడ నెగిటివ్ గా అడిగిన వాళ్ళకి మాత్రం యూనివర్స్ చాలా సర్కాస్టిక్ గా ఆన్సర్ మీకు చెప్పిందనే మీరు అనుకోవాలండి. ఎందుకంటే మీరు ఇంకా అదే జరుగుతుంది, ఇంకా జాబ్ రాదు అని అదే నమ్మితే ఇంకా అదే జరుగుతుంది. ఇంకా దానికి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఏంటంటే జాబ్ రానట్టే ఉండండి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. అంటే ఒకటి మాత్రం నిజమండి, నెగిటివ్ గా ఎవరైతే క్వశ్చన్ అడిగారో పాజిటివ్ గా అడిగిన వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు ఇది జరుగుతున్నట్టుగా బిలీవ్ చేస్తే అండ్ దాని ప్రకారం మీరు బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని. బట్ నెగిటివ్ గా అడిగిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు ప్రతిదీ కూడా నెగిటివ్ గా ఆలోచించడం, ప్రతిదీ ఓవర్ థింక్ చేయడం, సో మీ థాట్స్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఎక్కడో భయపడడం, థింగ్స్ ఏంటంటే ఈజీగా హ్యాండిల్ చేయాలి అని ట్రై చేయడం, లాంటివి చేయడం వల్ల మీరు ఏంటంటే నెగిటివ్ గా క్వశ్చన్ అడగొచ్చు. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇంకా ఛాన్స్ ఉందండి. మీరు ఏమైనా మార్చాలి అనుకుంటే మార్చగలరు. అలా ఫస్ట్ ఏదైనా మార్చాల్సిన పరిస్థితి ఉందంటే మీ ఆలోచనలు మీరు మార్చుకోవాలి. ఇలా ఈ నెగిటివ్ గా థింక్ చేసే విధానాన్ని మీరు మార్చుకోవాలి. ఎందుకంటే మీరు ఇలా నెగిటివ్ గా థింక్ చేయడం వల్ల ఆల్రెడీ అదే మేనిఫెస్ట్ అవుతుంది. మీరు మీ సిచ్యువేషన్స్ లోని రిజల్ట్ చూడట్లేదు అనుకుంటే మరి మీ ఆలోచనలు ఇలా ఉన్నప్పుడు రిజల్ట్ ఎలా చూస్తారు? మీరు ఏది ఆలోచిస్తే అదే అట్రాక్ట్ చేసుకుంటారు కదా. పాజిటివ్ గా థింక్ చేస్తే పాజిటివ్ గా థింగ్స్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. మరి నెగిటివ్ గా మీరు ఆలోచిస్తున్నారు. అందుకే ఇక్కడ యూనివర్స్ కూడా మీకు ఏంటంటే ఇలా ఒక విధంగా సమాధానం చెప్పిందని మీరు అనుకోవచ్చు. సో నెగిటివ్ గా జరుగుతుంది అని మీరు బిలీవ్ చేస్తే మాత్రం అదే జరుగుతుంది. ఇంకా మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దాని ప్రకారం మీరు మెంటల్ గా కూడా ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మీరు నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు, మరి అదే జరుగుతుంది. ఇంకా జరిగేదానికి ఇంకా మీరు ఫిక్స్ అయిపోయి ఇంకా మీరు నెక్స్ట్ ఏంటి అని ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. లేదు నేను అలా కాదు, మారుతాను, నేను మంచిగా ఆలోచిస్తాను, లేకపోతే ఇక్కడ అలా కాకుండా పాజిటివ్ గా జరగడం కోసమే నేను ప్రయత్నాలు చేస్తాను, నా ఆలోచనలు కూడా నేను ఆ విధంగానే పెట్టుకుంటాను అంటే ఖచ్చితంగా పాజిటివ్ గానే జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు థింగ్స్ మీకు నెగిటివ్ గా కనిపిస్తున్నా, మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా మిరాక్లస్ గా చేంజ్ అవుతుంది. అది మాత్రం మీరు ట్రస్ట్ చేయాలండి. మరి ఇంకా మీ చేతుల్లోనే ఉంది ఏదేమైనా సరే. అసలు ఇంకా యూనివర్స్ దీనికి గైడెన్స్ ఏమిస్తుందో కూడా ఒకసారి చూసేద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉందండి. మీరు ఏదైనా అనుకుంటే డెఫినిట్‌గా చేయగలరు. మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్‌కి కానీ, మీకున్న డామినెంట్ ఎనర్జీకి కానీ, మీకు ఏది కూడా అసాధ్యం అని నేను అనుకోవట్లేదు. ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. బట్ మీలో ఆ మస్కులినిటీ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అదేంటంటే యాక్చువల్‌గా థింగ్స్‌ని ఏ విధంగా అయినా సరే హ్యాండిల్ చేసేలాగా చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో కొంతమందికి ఇగో కూడా ఎక్కువే ఉండొచ్చు. ఆర్ ఆ కంట్రోలింగ్ సైడ్ అనేది కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా మీరు ఉన్నప్పటికీ కూడా మీ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు బెటర్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా ప్రెజెంట్‌లో లేరు. పాస్ట్‌లో మీరు వేరు, ప్రెజెంట్‌లో మీరు వేరు. ఇవన్నీ నిజమే. మీలో మస్కులినిటీ స్ట్రాంగ్‌గా ఉంది అండ్ కంట్రోల్ చేయగలరు. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోగలరు. మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎక్కువే. అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటే ప్రాబ్లమ్. అదేంటంటే అది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు ఎక్కడో కానీ బయటకైతే నార్మల్‌గా ఉంటున్నారు. స్ట్రాంగ్‌గా ఉన్నట్టే ఉంటున్నారు కానీ
లోపల లోపల ఏంటంటే ఎక్కడో ఫియర్ ఉంది, ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నారు. మేబీ పాస్ట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది మీరేంటంటే ఇంకా అది ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. సో దానివల్ల కూడా ఎక్కడో అంత ష్యూర్‌గా లేరు. సో బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉంటేనే మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్ చేసుకోగలరు. ఈవెన్ మీ ముందు ఏం జరుగుతున్నా అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. మీకు ఇంకా డౌట్స్ ఉండొచ్చు. బట్ మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా అండ్ కొంచెం మెచ్యూర్డ్‌గా కూడా థింక్ చేసి మీరు ఎంత సెన్సిబుల్‌గా ఉంటే థింగ్స్ అనేవి అంత బెటర్‌గా మీకు వర్కౌట్ అవుతాయి. బట్ మీరు భయపడి, బాధపడి అలాగే జరుగుతదేమో అనుకోని ఇంకా చాలా వరకు అదే థింక్ చేస్తూ ఉంటే అదే మేనిఫెస్ట్ అవుతది. ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు. అందుకే రియాలిటీలో కూడా అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఎవరైతే కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండి ఇది ఎలాగైనా జరుగుతది, జరిపిస్తాం. సో, ఇది జరగడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకు జరగదో చూస్తాం. ఖచ్చితంగా జరిగేలాగా ప్రయత్నాలైతే ఉంటాయి అని మీరు ఈ రోజు నుంచి నమ్మి ఆ ప్రకారమే బిహేవ్ చేయండి. ఆ ప్రకారమే మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. రిజల్ట్ ఆబ్వియస్‌గా మీరు అనుకున్నదే వస్తుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా బెటర్‌గానే వస్తుందండి. సో, మీ ప్రయత్నాలైతే మీరు స్టార్ట్ చేసుకోండి. అదనే కాదు, ఈవెన్ నెగెటివ్‌గా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా మారడానికి ట్రై చేయండి. పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న చేంజెస్ అయితే వస్తాయి. సో, ఛాన్స్ అయితే తీసుకోండి. ఇంకా ఛాన్స్ అయితే ఉంది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.